ఇన్ని సంవత్సరాలు ఇప్పటికి నేను బ్రతికున్నానంటే దేవుని కృపే. చిన్నగా చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను పిల్లరా. ఆ పీక ఊదుతూ ఉంటే ఆడుకుంటూ లోపల ఇరుక్కుపోతే ఎంత వేదన పడ్డానో, ఎంత పరిస్థితుల్లో. చివరికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో హాస్పిటల్ తిరిగారు. మా నాన్న కానీ, మా అమ్మ కానీ, మా ఇంట్లో వాళ్ళు కానీ, మాకు తెలిసిన వాళ్ళందరూ కానీ ఎన్నో హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు, కానీ ఉపయోగం లేదు. చివరికి గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకుని వెళ్ళి పడేశారు. వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఆ రోజు దీపావళి పండగ రోజు. దీపావళి పండగ రోజు కాబట్టి డాక్టర్లు లీవ్లో ఉంటారు. చాలా వారికున్న పూజలని రకరకాలు ఉంటాయి. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు సందర్భంలో ఉంటున్నారా. మా నాన్న కానీ, మా అన్నయ్య కానీ, ఇంకా కొంతమంది ఆలనీళ్ళను పట్టుకున్న ప్రియదేని బిడ్డరా డాక్టర్ గారితో మాట్లాడితే రాని పరిస్థితి. అలాంటిది నా ప్రియదేని బిడ్డరా ఇంకా చాలాసేపటికి ప్రాణం పోయే పరిస్థితులు ఉందన్నప్పుడు నా ప్రియదేని బిడ్డరా ఇక డాక్టర్లు వేరే వాళ్ళకి ఫోన్ చేసి, అయ్యా పిల్లోడు సీరియస్గా ఉన్నాడు, చెమటలు పట్టిపోతుంది, ఆపరేషన్ చేయకపోతే బతకడు అని చెప్తా ఉంటే ఆపరేషన్ సిద్ధపరిచారు. అమ్మ నాన్న అందరూ సంతకాలు పెట్టారు, అందరూ పెట్టేశారు. ఆపరేషన్ థియేటర్ తీసుకొని వెళ్ళిన తర్వాత నా ప్రియదేని బిడ్డరా ఒక కాళ్ళు పైకి కట్టేసి కిందకి ఏలాడదీశారు నన్ను. ఒక మాంసం కట్టేస్తారు కదా, అలాగా కట్టేసి కిందకి ఏలాడదీసి అలాంటి స్థితి. మొత్తిచ్చారు, ఎన్నుపోసుకు మొత్తిచ్చారు. చూస్తానికైతే చూడగలుగుతున్నాను కానీ నాకైతే స్పర్శ ఏమీ తెలీదు. మొత్తిచ్చింది ఎందుకంటే ఇక్కడ కట్ చేయడానికి. పొల్లన్నీ ఊడదీశారు, చాలా ప్రయత్నాలు చేశారు, వాళ్ళ అల్లగాల అది లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉంది. ఒకవేళ ఆ చిన్న పెడితే మళ్ళీ ఏమన్నా కర్ణబేరి దెబ్బతినిద్దామోనని వాళ్ళు భయపడి ఇంకెక్కడ కట్ చేయటానికో ఏదో ప్లాన్ వాళ్ళు చేస్తూ మొత్తిచ్చారు. నా ప్రియదేని బిడ్డలారా ఆలోచన చేయండి. డాక్టర్లు చెప్పారు, ప్రాణమన్న పోవచ్చు లేదా జీవితకాలం అంతా మోగవాడుగైనా ఉండొచ్చు. ప్రాణమన్న పోవచ్చు, జీవితకాలం మోగవాడుగైనా ఉండొచ్చు అని చెప్పేసరికి ఈ స్థితి పరిస్థితి. అలాంటి సమయంలో నా ప్రియదేని బిడ్డలారా, అలాంటి సమయంలో మా నాన్నగారు కూడా ఆ రోజు ఏమన్నా చేసా, ఇది చచ్చిపోతాడు బతకడు. సమాధిలో మట్టి తీయటానికి కూడా మా నాన్న సిద్ధపడ్డాడు తెలుసా. సమాధుల్లో కొంతమందిని పురామిచ్చి కుల పెద్దలు ఉంటారు కదా, వాడు బతకడురా, ఇంకా చచ్చిపోతాడు, ఆశలైతే లేవు, డాక్టర్ చెప్పేశారు. సమాధుల్లో మట్టి తీయటానికి గొయ్యి తీయటానికి కూడా కొంతమందిని పురామించిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే టైంలో నా ప్రియదేని బిడ్డలారా మధ్యరాత్రి 1 గంట ఆ సమయంలో 2 గంటల ఆ టైంలో ఒక డాక్టర్ గారికి నిద్ర పట్టక ప్రశాంతత కోసం అని హాస్పిటల్లో పెద్ద డాక్టర్ అంటే ఆయన, నాకైతే తెలియదు కానీ తెల్ల బట్టలు వేసుకొని వచ్చి అక్కడ కూర్చున్నాడు, విశ్రాంతి తీసుకుంటూ ఉంటే వీళ్ళందరూ చూసి, సార్ ఈ టైంలో వచ్చారేంటి సార్ అంటూ ఉంటే కొంచెంసేపు రిలాక్స్ కోసం వచ్చేయాలని చెప్పి నన్ను చూసాడు. ఆ డాక్టర్ గారు చూసి, ఏంటి బాబుని ఇటు కట్టేశారు, ఏమైందంటే ఇట్లా పరిస్థితి అని చెప్పగానే దేనికి ఇలా చేయటం ఏంటని చిన్న పరికరాలు తెప్పించి నా పిల్లరా ఆపరేషన్ ఏమీ లేకుండా ఆ ఇరుక్కుపోయిన పీకను తీసేశారు. గట్టి చప్పలు కూడా ఒకసారి నా పరికరం. ఆ టైంలో రావటం అంటే ఎవరు? ఆ టైంలో బాగు చేయటం అంటే ఎవరు? అనుకోని టైములో, అనుకోని సమయంలో, అనుకోని దినమున ఆ టైములో ఒక తెల్లని వస్త్రాలు ధరించుకొని ఒక డాక్టర్ రూపములో దేవుడే ప్రత్యక్షమయ్యి నా యొద్దకు వచ్చి నన్ను స్వస్థపరిచినట్టుగా నేను చూస్తూ ఉన్నాను. దేవుడే బాగు చేయకపోతే, దేవుడే బ్రతికించకపోతే ఈరోజు నేను జీవితకాలం మోగవాడిగా ఉండేవాడిని, లేదా అందరితో పాటు సమాధుల్లో ఉండేవాడిని. నిజంగా అండి, సంవత్సరం వస్తే దండేసే వాళ్ళేమో తెలియదు. ఇన్నాళ్ళు బ్రతికున్నామంటే కేవలం దేవుని కృప. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంత శ్రమ, ఇంత పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా నిలబడగలుగుతున్నాం చూడు, అది దేవుని సేవ చేయాలనే తపన.